కళ్యాణ్ అయితే తనుజని నమ్మేదానికంటే కూడా డెమాన్ మీద నమ్మకం పెట్టుకోవడం అనేది చాలా బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే తనుజ కంటే డెమానే ట్రస్టబుల్ క్యాండిడేట్. ఇప్పుడు కళ్యాణ్కి మొన్న వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఆయన బాధపడుతున్నప్పుడు డెమాన్ ఇమ్మీడియట్గా అక్కడి నుంచి లేచి కళ్యాణ్ పక్కకి వెళ్ళి ఆయనకు కొంచెం ఇట్లా ఓదార్పు అనేది ఇవ్వడం జరిగింది. కానీ అది ఫ్రమ్ తనుజ సైడ్ అట్లాంటిది ఏం కనపడలేదు. అంటే కళ్యాణ్ ఏమో డెమాన్ని కాంపిటేటివ్ అనుకుంటున్నాడు, తనుజ కూడా కాంపిటేటివ్ అని ఫీల్ అవుతున్నాడు, కానీ జాగ్రత్తగా ఉంటే బెటర్ అని అనుకుంటున్నాడేమో. కానీ హెల్ప్ తీసుకోవాలన్నా లేకుంటే ట్రస్ట్ అనేది తీసుకోవాలన్నా డెమాన్ని బిలీవ్ చేయడమే బెటర్. ఈసారి కూడా అందరూ ఇంకా సేఫ్ నామినేషన్స్ అయితే వేశారు. ప్రాబ్లీ టాప్ 5లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారేమో. టాప్ 5లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ రియల్ నామినేషన్స్ అనేవి కనబడే ఛాన్సెస్ ఉన్నాయి. దివ్య కూడా బహుశా తనుజ తరఫున ఎటువంటి పాయింట్స్ కనబడలేవు కాబట్టి బర్నీ గారికి వేసినట్టుంది. బట్ ఈ వీక్ మొత్తంలో అగనెస్ట్ తనుజ వెళ్తేనే దివ్య కెన్ సర్వైవ్ అని అనిపిస్తుంది.